మనసు పెట్టినట్టుగా ఎప్పటికప్పుడు ఈ ప్రభు బల మనల్ని పుట్టుకొలుపుతూ ఉంది. అందుకనే మనం కూడా సిద్ధపడి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మనం కనపరచడానికి సిద్ధపడే హృదయంతో మనం తప్పకుండా రావాల్సిందే. మనందరం కూడా ప్రభు బలలో చేరి ప్రభుని ఆరాధించే ముందు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. దానికంటే ముందుగా మనందరం కూడా బైబిల్ మాట్లాడదామా? బైబిల్ తీసుకోండి. అందరం కూడా బైబిల్ మన సొంత బైబిల్ మనకు ఉండాలి. మీ సొంత ఫోన్ లేకపోయినా పర్లేదు, సొంత బైబిల్ హల్లెలూయా కదా. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, ఒకసారి పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి అందరము కలిసి చదువుదాం. 7 నుంచి 11వ వచనం వరకు. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినని యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. మనమందరము ఈ మాస ప్రారంభం నుంచి మనము హృదయము అనే అంశాన్ని గురించి మనము చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం ప్రకారము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాచుకొను. హృదయాన్ని మనము భద్రంగా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకోసమంటే హృదయమే మన జీవిత ఆశీర్వాదానికి ముఖ్యమైన మూలమైన భాగం. అందుకని హృదయం ఏమై ఉన్నదో మొదటి వారంలోను, అలాగే మనము 2వ వారంలో అది ఎంత మోసకరమైనదో మనము చూచాం. అది మోసకరమైన హృదయం కాబట్టి మనకి కలిగే నష్టాలు 3 నష్టాలు, ప్రాముఖ్యమైన 3 నష్టాలు చెప్పాను. అయితే ఈ వారము హృదయానికి సంబంధించి మరొక విషయాన్ని మనం నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఉత్తరాన్ని రాస్తూ తన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, మనం నూతన నిబంధన విశ్వాసం కాబట్టి మనందరం కూడా యేసుని మనస్సు పెట్టుకొని
ఆయనే వెంబడించాలి. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తాం. అందుకని ఆయన ఎవరు ఏమై ఉన్నాడో మొదటి అధ్యాయం నుంచి వివరించుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఒక నమ్మకమైన దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి కుమారుడు అని చెప్పబడింది. యేసయ్య ఈ భూమి మీద నరుడుగా 33.5 సంవత్సరాలు ఉంటే తండ్రి అప్పగించిన పనిని తాను నెరవేరుస్తూ నమ్మకమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ నమ్మకమైన కుమారుడు గురించి ప్రస్తావిస్తూ ఆ నమ్మకమైన కుమారుడిని మీరు ఖచ్చితంగా వెంబడించండి అని మనల్ని పురుకొల్పుతూ మధ్యలో ఒక ఉదాహరణను చెప్తూ ఉన్నాడు. ఏంటా ఉదాహరణ అంటే, ఇశ్రాయేలీయులు తీసుకున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు 40 సంవత్సరాలు అరణ్యంలోనే సంచరించారు. అయితే 40 సంవత్సరాలు వారు నమ్మకంగా వెంబడించలేకపోయారు. ఎన్నో శోధనలు, సమస్యలు, వ్యతిరేకతలు, పాపము చేయడము, అలాగే తిరుగుబాటు చేయడము, ఇలాంటివన్నీ చూస్తాం. అందుకని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు అప్పుడు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు అట్లా ఉండద్దు. ఇప్పుడు మీరు అలా ఉండకుండా నమ్మకంగా యేసయ్యలాగా మీరు వెంబడించండి ఆయనను అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పండి, ఒక హెచ్చరిక అని మనం చెప్పచ్చు. ఏమంటాడంటే, ఆయనను వెంబడించే మనము ఎవరమైనా సరే మనము సరిగ్గా జాగ్రత్తగా లేకపోతే మనం ఆయనను వెంబడించే క్రమంలో మన హృదయాలు కఠినమైన హృదయాలుగా మారే అవకాశం ఉంది. కఠినమైన హృదయంగా మన హృదయాలు మారితే దైవ ఆశీర్వాదం ఎక్కడ? ఇశ్రాయేలు కఠిన హృదయులై వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అదే కదా అంటున్నాడు, నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అందుకనే మొదటి తరం అంతా నశించిపోయింది. యెహోషువ కాలేబుల తరం మాత్రమే కనాను దేశంలోనికి అడుగు పెట్టారు. మొదటి తరం అంతా తప్పిపోవడానికి కారణం ఏమంటే, వారు దేవుని అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను చూసి కూడా తమ హృదయాల్లో వారు కఠినత్వాన్ని పెంచుకున్నారు. దేవుని నమ్మడానికి బదులుగా వారు కఠిన హృదయాలుగా మారారు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాడంటే, there is a possibility for us to have a hard heart in our walk with Jesus Christ. యేసు క్రీస్తుతో మనం నడిచే ఈ నడకలో కూడా మనం కూడా కఠిన హృదయమై నడిచే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీరు నడవడం పైన మనసు పెట్టద్దు, హృదయాల పైన కూడా మనసు పెట్టండి. కఠిన హృదయాలుగా మనం నడుస్తూ ఉన్నామా? జాగ్రత్త. అదే అన్నాడు. అందుకనే ఎక్కడిది ఈ మాట? ఎక్కడిది? కీర్తన భాగంలో చూడ మాట చూద్దాం. 95వ కీర్తనలోనికి రండి. ఈ మాట పౌలు సొంతంగా చెప్పింది కాదు, ఈ హెబ్రీ గ్రంథకర్త చెప్పింది కాదు. అది ఆల్రెడీ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పిన మాటలు మనకి కోట్ చేస్తూ చెప్తున్నాడు. 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగులు పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మసా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును కఠినపరుచుకున్నప్పుడు అతడు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసి 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపో ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము. ఇది ఇక్కడ లేఖనాన్ని పౌలు చక్కగా హెబ్రీయులకు ఇది చెప్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్మి దేవుని వెంబడిస్తూ ఉన్నాం. ప్రభుని రక్షకుడిగా మనం నమ్మాం. ఆ ప్రభుని మనము ఖచ్చితంగా మనం వెంబడించాల్సిందే. ఎందుకంటే ప్రభు మనల్ని పిలిచిన ఒకే ఒక పిలుపు ఏమంటే, ఫాలో మీ, ఆయనను వెంబడించండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నాకు రక్షణ ఇచ్చి నన్ను మళ్ళా నేను తను కలుసుకునేంత వరకు నా పని ఏమంటే ఆయనను వెంబడిస్తూనే ఉండాలి. నేను వెంబడిస్తూనే ఉండాలి. కానీ ఈ వెంబడించే క్రమంలో నేను ఒకవేళ నా హృదయాన్ని
కఠినపరుచుకుంటూ వెంబడిస్తున్నానేమో, కఠినపరుచుకుంటూ నేను ఆయనను అనుసరిస్తున్నానేమో, జాగ్రత్త చూసుకోవాల్సిందే. అందుకే కదా మనము సామెతలో చదివాం. మరొకసారి మాట చదువుదాం. సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4:23 వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా, అందరూ చెప్తాం, భద్రముగా కాపాడుకునాలి. అది హెచ్చరిక. సో ఇక్కడ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీపైన. నీ హృదయం కదా, నీ హృదయాన్ని గురించి వేరే వాళ్ళు శ్రద్ధ వహిస్తారు, నువ్వే శ్రద్ధ వహించాలి. అయితే ఇక్కడ ఇంకొక సత్యం కూడా మనం గమనించాలి. ఖచ్చితంగా మన హృదయాలు కఠినమయ్యే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిస్తూ, అయితే ఎలా జరుగుతుంది? అది కాలానుగుణంగా అయితే కొంత సమయంలో, కొంత కాలంలో మనం నడిచే ఈ క్రమంలో ఎప్పుడు కలుగుతుందో మనకు తెలియదు. అందుకని నా హృదయాన్ని గురించి నేను ఎప్పటికప్పుడు నేను జాగ్రత్తగానే ఉండాలి. దేవుని బిడ్డలారా, కఠిన హృదయులు దేవుని ఆశీర్వాదానికి దూరస్తున్నారు. కఠిన హృదయులు దేవుని దీవెన పొందుకోవడానికి అనర్హులు. మనం దేవుని ఆశీర్వాదం కావాలంటే మనం కఠిన హృదయంతో ఉండి దేవా నన్ను దీవించు అంటే ఎలా దీవిస్తాడు? మనం కఠిన హృదయంతో ఉండి అయ్యా నన్ను ఆశీర్వదించు, అందుకనే సంవత్సరం అయిపోగా మనం అంటున్నాము దేవుడు నన్ను దీవించలేదు. ఎందుకు దీవించలేదు? దేవుడు దీవించుకోవడానికి కారణం మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటున్నామా, లేదా మన హృదయాల గురించి మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటున్నామా? అయితే ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు. ప్రశ్న ఏమంటే, అయ్యా నా హృదయం కఠినమని నాకు ఎట్లా తెలుస్తుంది? అంతేగా, నా హృదయం కఠినమని ఎట్లా తెలుస్తుంది? అందుకని ఈరోజు కఠిన హృదయులు ఎలా ప్రవర్తిస్తారో, దేనిని బట్టి వారి హృదయం కఠినంగా మారుతుందో మీకు ప్రాముఖ్యంగా 5 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే మనం చదవడానికి కొంచెం మనము ముందుకెళ్దాం. అంటే మనం నిర్గమాకాండంలోకి వస్తాం. నిర్గమాకాండంలో మనము ఈ మాట ఎక్కువగా చూస్తాం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచను. ఫరో గురించి మనం ధ్యానిస్తూ తన హృదయం ఎలాగో కఠినమైందో, కఠిన హృదయం ఎలా ఉంటుందో మీకు 5 విషయాలు తెలియజేస్తాను. ఇవి ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఒకవేళ మన హృదయంలో కూడా అలాంటివి ఉన్నవేమో, అవి ఉన్నాయి అంటే మన హృదయం కఠినంగా ఉంది. మన హృదయం ఇప్పుడు మెత్తగానే ఉంది. ఒక భక్తుడు అంటాడు, హృదయం మెత్తగాను ముఖము గట్టిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ముఖము గట్టిగా చేసుకుంటాం, ముఖమేమో మెత్తగా చేసుకుంటున్నాం, హృదయాన్నేమో గట్టిగా చేసుకుంటున్నాం. మన ముఖాన్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకో, మరలా తిరిగి అనేంత వరకు మౌనంగా ఉండదు. ఏదో ఒక రీతిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అవకాశం వరకు గబాన అంటారు. కఠిన హృదయంతో నీ ముఖము మెత్తగా ఉంది. యేసయ్య అలాంటిది. యేసయ్య హృదయం మెత్తది, కానీ యేసయ్య ముఖం గట్టిది. ఉమ్మేశారు, తుడుచుకున్నారు, పిడిగుద్దులు గుద్దారు, పట్టించుకోలేదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, ప్రభువా వీరిని క్షమించు అన్నాడు. పొడవడానికి ప్రయత్నం, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒక చెవి నరికినప్పుడు సైనికుడిది తాను ఏం చేసిందంటే అలా చెయ్యొద్దు అని చెప్పి మళ్ళా చెవి అతికించాడు, బాగు చేశాడు. అంటే తనను పట్టుకునే వారి పట్ల మెత్తటి హృదయం. యేసయ్యది మెత్తటి హృదయం, గట్టి ముఖం. మనది గట్టి హృదయం, మెత్తటి ముఖం. కాబట్టి ఇప్పుడు మారాలి. మెత్తన ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, గట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఈ పనిలో మనం ఉండాలి. అయితే నేను బాగానే నడుస్తున్నాను. మనం అంటాం, నేను ఆల్రెడీ దేవుని నమ్ముకుని రక్షించబడ్డాను, నేను సన్నిధికి వస్తున్నాను, నేను ఆరాధనలో పాల్పొందుతున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, నాకేమి? హెబ్రీయులు కూడా దేవుని నమ్ముకున్న క్రైస్తవులే. వారికి ఎందుకు హెచ్చరిక చెప్తున్నాడంటే, దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ, మనకు అవకాశం ఉంది. ఎట్లా? కఠిన హృదయాన్ని కలిగి ఉన్నాను అనడానికి గుర్తులేంటి? మీకు 5 విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు నేను నిర్గమకాండంలోకి రండి. మొదటిగా
నిర్గమకాండము 5వ అధ్యాయంలోకి వస్తాం. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగును, ఇశ్రాయేలీయులను పోనీయనను. దేవుడు మోషేని ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గొర్రెలు కాల్చుకునే మోషేని హోరేబు పర్వతంపై దర్శించి, మోషేని ఈ పని చేయాలంటే మొదట అటు ఇటుగా తటపడాయించిన తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏ ఫరో దగ్గర నుంచి అయితే పారిపోయాడో ఇప్పుడు అదే ఫరో ఎదుట తాను నిలబడాలి. తాను నిలబడి తన ప్రజలను విడిపించమని చెప్పాలి. దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి మోషే తన అన్నతో పాటుగా ఇద్దరు కూడా బయలుదేరి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరోతో చెప్తున్నారు, మేము మా దేవుడైన యెహోవాకి మేము ఉత్సవం చేయాలి, మేము ఆయనను ఆరాధించాలి, కాబట్టి మా ప్రజలందరినీ నువ్వు పంపించేసేయి అన్నాడు. ఈ మాట చెప్పగానే ఫరో ఏం ఒప్పుకోలేదు. అప్పటికి ఇశ్రాయేలు చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా ఐగుప్తులో వారికి కావలసిన పనంతా చేసి పెట్టే బానిసలు, పనివారు వీళ్ళే. వీళ్ళంతా వెళ్ళిపోతే ఇప్పుడు పని ఐగుప్తులు చేసుకోవాలి, వారు కష్టపడాల్సి ఉంటుంది. అందుకనే ఫరో అన్నాడు, నేను పంపించను అన్నాడు. నేను పంపించును, మాకు పని కొద్దువుతుంది అని అలా ఇక్కడ ఏమన్నాడు చూడండి 2వ వచనంలో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? ఎవడండి యెహోవా? ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ దేవుణ్ణి ఆరాధించడానికి, ఏ దేవుణ్ణి సేవించడానికి మా ప్రజలు మేమందరం కూడా వెళ్తామని ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఫరో అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎందుకు లెక్క చేయాలి, నేను ఆయన ఎందుకు భయపడాలి? మొట్టమొదటి, మన హృదయం కఠినంగా ఉంది అంటే మనం ఖచ్చితంగా దేవుని అధికారాన్ని తిరస్కరిస్తూ ఉంటాం. దేవుని అధికారాన్ని మన పైన, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అంగీకరించం. మనము దేవునికి తనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వం. మనం దేవుడితోనే నడుస్తూ ఉన్నాం, మనం దేవుడిని వెంబడిస్తూ ఉన్నాం, కానీ ఆయన అధికారానికి మనం లోబడుతూ ఉన్నామా? ఆయన అధికారం కింద మనం ఆయన చెప్పింది చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? ఆయన ఒకటి సెలవుగా అది మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? వెంబడించడానికి సమస్య లేదు, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ కొన్ని విషయాల్లో మనము తీర్మానం చేసుకుని దేవుడు ఫలాలు చేయమన్నప్పుడు మనము ఆ అధికారానికి లోబడుతూ ఉన్నామా? కొన్నిసార్లు చాలా మంది ఏమంటారంటే నేను దేవునికి లోబడతాను అంటారు, నేను తల్లిదండ్రులకు లోబడను అంటారు కొంతమంది నేను సంఘ కాపులకు లోబడను అంటారు. వీళ్ళంతా ఎవరు మరి నీ జీవితంలో? అసలు సహవాసులు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వారు మాకు అధికారి. వారు ఏది చెప్పినా నేను వినాల్సిందే, వాళ్ళు ఏది అనౌన్స్ చేయమన్నా మేము అనౌన్స్ చేయాల్సిందే, మేము చేయను అనడానికి లేదు. ఒకవేళ అలాగ ఎవరైనా ఉంటే వారు కఠిన హృదయులే, ఎందుకంటే వారి పైన ఉన్నటువంటి అధికారాన్ని గుర్తించలేదు. దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు దేవుడితో నడవడానికి సమస్య లేదు, దేవుడిని ఆరాధించడానికి సమస్య లేదు, కానీ దేవుని అధికారానికి లోబడడానికి, మన పైన ఉన్నటువంటి ఆధిపత్యానికి మనము తలవంచడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. నువ్వు కఠిన హృదయుడు అయితే నువ్వు లోబడకుండా దూరంగా ఉంటావు. ఎన్నో సంవత్సరాలు మోషే తాను పారిపోయి గొర్రెల కాపరికొండు గొర్రెలు కాసుకున్న మోషేని దేవుడు దర్శించి, మోషే నువ్వు ఈ పని చేయాలి అంటే అన్ని వదులుకొని ఆ ఫరో దగ్గరికి వెళ్ళడం తనకి భయమైనా కూడా అన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పినట్టుగా మళ్ళీ ఫరో దగ్గర నిలబడడానికి వచ్చాడు. అంటే వీళ్ళిద్దరూ చూడండి మనం తేడా. తను ఎదుర్కొన్న వ్యక్తి దేవుడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, కానీ తాను ఎదురుగా ఫరో ఎదురు నిలబడిన మోషే ఆ దేవునికి లోబడి ఆ దేవుడు చెప్పినట్లుగా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఫరో ఏమన్నాడు? నాకు తెలియదు ఎవడు, యెహోవా ఎవరు, నాకేమి, నేను ఎందుకు పట్టించుకోవాలి,
నేను ఎందుకు ఆయన మాట వినాలి? మనం కూడా అదే చెప్తాం. నేను ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? నీ తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? కొన్నిసార్లు ముఖాన్ని తృణీకరిస్తాం మనం. ఏంటి నువ్వు చెప్పేది అంటాం. అట్లా అనద్దు. కొన్ని భరించుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అధికారాన్ని అంగీకరించినము, మనము మెత్తటి హృదయాన్ని కలిగి ఉన్నామని గుర్తు. నువ్వు తిరస్కరించే వ్యక్తి అయితే ఖచ్చితంగా నువ్వు కఠిన హృదయుడిగానే ఉన్నావు. యేసయ్యను గమనించే 12 మందిలో ఒక యూదా ఇస్కరియోతు ఎప్పుడైనా ఒక్కసారన్నా యేసయ్యను ప్రభువా అని పిలిచాడా? మీరు జాగ్రత్తగా చదవండి. స్నేహితుడు అన్నాడు, లేదా బోధకుడు అన్నాడు. కానీ ఎక్కడైనా అంటే ప్రభు అని పిలవాలి అంటే ఆయన ఆధిపత్యానికి తలద్దాలి, ఆయన అధికారానికి అంగీకరించాల్సిందే. మళ్ళా వారితో పాటు ఉన్నాడు. 12 మంది ఎక్కడికి వెళ్తే ఈయన అక్కడికి వెళ్తున్నాడు. పైగా ఇతని దగ్గర సంచి ఉంది, డబ్బు సంచి, అన్ని తన దగ్గరే ఉన్నాయి, అన్ని పెట్టుకున్నాడు. తను అనుకున్నాడు నేను చాలా విధేయుని అనుకుంటున్నాడు. కానీ ఒక్కరోజు కూడా యేసయ్య తెలియదా? ఒక్కరోజు కూడా ప్రభువా అని ఎప్పుడు పిలవలేదు. మన దేవుని దగ్గరికి రావడం, ఇక్కడ కూర్చోవడం, దేవుని మందిరంలో కూర్చోవడం ముఖ్యం కాదు. నీ హృదయంలో నుంచి ప్రభువుకి ఇచ్చే వాల్యూ ఏంటి? ప్రభువా నువ్వు నా ప్రభుడువి, ప్రభువా నువ్వు నా దేవుడివి, నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను వెంబడిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్పాను? చెప్పే రోజులు అవుతుంది. దేవుని పిల్లరా, మన పిల్లల్లో కొన్నిసార్లు ఇలాంటి కఠిన హృదయం పెరుగుతూనే ఉంటుంది. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సన్నిధిలో ఆరాధించడం ఉండదు, దేవుని సన్నిధికి రావడం ఉండదు. ఇదంతా కూడా కఠిన మనస్తత్వానికి సూచన. ఫరో దేవుని అధికారాన్ని తిరస్కరించాడు. ఈరోజు చెప్పండి, మనము ఎలా ఉన్నాం? ఇది దేవుడు అనుమతించిందే, ఇది దేవుడు అంగీకరించింది అని మనం లోబడి దేవుడే కదా చెప్పింది చేస్తామని మనం ఎంతమంది చేయగలుగుతుంది? చాలాసార్లు అధికారాన్ని మనం తిరస్కరించే వారుగా ఉన్నాం. కొన్నిసార్లు అంగీకరించడం ఇబ్బందిగానే ఉంటుంది, కొన్నిసార్లు మనం వాటిని అంగీకరించడం సమస్యగానే ఉంటుంది. అయినా కూడా మనం చేయగలిగితే మనము మెత్తటి హృదయాలుగా ఉండగలము. సాఫ్ట్ హార్టెడ్ కలిగిన వారికి మనం ఉండగలము. కాబట్టి మొదటిది, కఠిన హృదయులు దేవుని అధికారానికి లోబడరు. ఫరో యొక్క కఠినత్వం వల్ల తన ఊరు, తన దేశం అంతా నష్టపోయింది. చివరిలో మనకు తెలిసి ఏమైంది? కాబట్టి మొదటిది దేవుని అధికారాన్ని తృణీకరించడం. రెండవది, లేఖన భాగాన్ని చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండము 7వ అధ్యాయం 19వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుట్టలన్నింటినీ మీదను నీ చెయ్యి చాపును, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను రాను పాత్రలోను, రాతి పాత్రలోను రక్తం ఉందని అతనితో చెప్పుమను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసి, అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తముగా మార్చబడింది. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తుని ఏటి నీళ్లు త్రాగలేకపోయింది. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. ఐగుప్తు సగునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైంది. అతడు మోషే అహరోనుల మాట వినకపోయింది. జరిగిన దానిని మనస్సున పెట్టక, జరిగిన దాన్ని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. మోషే అహరోనులు జరిగినప్పుడు పంపించమన్నారు. అప్పటి నుంచి దేవుడు వారిపైకి 10 తెగులు రప్పించాడు. ఈ 10 తెగుల్లో
ఒకటేమంటే, మోషే నీ కర్ర పైకెత్తి ఏటి నీళ్ళు కొట్టు. నువ్వు కొడితే ఆ నీరంతా కూడా రక్తంగా మారిపోతుంది. నీళ్లు రక్తంగా మారితే ఎవరు తాగుతారు? నీళ్ళు లేకపోతే ఎవరు ఏ ఏ జీవి బ్రతకగలదు? కొన్ని రోజులు ఉండగలం, కానీ ఎక్కువ రోజులు బతకలేక. అందుకని ఆ పని చేయగానే ఫరో అంతా చూశాడు. కేవలం ఆ ఏరియా కాదు, ఐగుప్తులో ఉండే నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఎరగా మారిపోయింది. చెరువులు ఎరగా మారిపోయాయి, చిన్న చిన్న కాలువలు ఎరగా మారిపోయాయి. ఎక్కడా కూడా నీళ్లు లేదు. ప్రజలు అలాంటిపోతున్నారు నీళ్లు లేక. అవి తాగాలని ప్రయత్నం చేస్తే కంపు పడుతున్నాయి. ఆ రక్తం వల్ల ఆ నదుల్లో చెరువుల్లో చేపలు చచ్చిపోయి వాసన ఎక్కువైపోయింది. ఇప్పుడు నీళ్లు తాగడానికి రక్తపు నీళ్ళు ఎక్కడ తాగుతారు? ఒకసారి ఐగుప్తుల పరిస్థితి ఒకసారి ఆలోచించేది ఎంత భయంకరంగా ఉందో. అయితే బైబిల్ సెలవిస్తుందంటే, వారు ఇంత శ్రమలో ఉంటే ఇంత కఠినమైన పరిస్థితుల్లో ప్రజలుంటే 23వ వచనంలో జరిగిన దానిని మనస్సున పెట్టక, పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా లెక్క చేయకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు తన ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించింది. రాజు తన ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచన చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు చేపట్టారు. మనందరం కూడా రాజకీయ నాయకులు ఎన్నుకునేది మన క్షేమం కొరకు, వారు మేలు చేయడానికి. మనకు ఉన్నటువంటి కూడా అవసరాలు తీర్చబడినట్లుగా వారు మనకు సహాయం చేయడం కోసం. అందుకు మనము వారిని ఎన్నుకునేది. ఇప్పుడు పిఎం గారు ఉన్నారు, వారు మనకు కావాల్సినవన్నీ కూడా మనము కొన్నిసార్లు ఈ సమాజంలో, స్థానిక సమాజంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. అందుకని కొంతమందికి కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా వారు బలపరచబడడానికి, దాని ద్వారా వారు డెవలప్ అవ్వడానికి. మనకు చాలా స్కీమ్స్ తెలియదు గవర్నమెంట్ నుంచి. ఎందుకు గవర్నమెంట్ అట్లాంటి స్కీమ్స్ ఏర్పాటు చేయాలంటే, వారిని డెవలప్ చేయడం కోసం, వారిని బలపరచడం కోసం, వారిని సమాజంలో ఒక జనాంగాన్ని గుర్తించడం కోసం. అది వారి పని, అది వారు చేయాల్సిన పని. అలాంటి నాయకులు మన గురించి పట్టించుకోలేదు అనుకోండి. మన గురించి పట్టించుకోకపోతే ప్రజలు ఏం చేస్తారు అంటే, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా, ప్రజలు నష్టపోతూ ఉన్నా ఆయనకి ఏమి మనసులో పట్టలేదు. అదేమి మనసు పట్టకుండా తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రజలే నీళ్ళ కోసం మళ్ళా కొత్తగా బావులు తోడుతున్నారు పక్కన. వాళ్ళు మళ్ళా నీళ్లు తోడుకొని ఆ నీళ్లు తాగుతూ బతుకుతూ వచ్చారు. రాజు పట్టించుకోలేదు. అంటే తన వలన కలిగినటువంటి బాధను బట్టి వారి పట్ల శ్రద్ధ చూపించడానికి బదులుగా వారి పట్ల కూడా కఠినంగానే ఉన్నాయి. మనము బాధతో ఉన్న వారిని చూసినప్పుడు మనం జాలి పడగలం. పరిస్థితి బాగలేనప్పుడు వారి పట్ల మనము దయ చూపించగలగాలి. యేసయ్య అందుకని తాను నడుచుకుని గ్రామాల్లో వీధుల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలను చూసినప్పుడు ఆయన కనికరంతో కదిలించబడ్డాడు. వారికి కాపలి లేడు, వారు విసిగిపోయారు, సమస్యలతో బాధపడుతున్నారు. వారిని చూడగానే వారి అంతరంగా కనబడ్డ యేసయ్యకి వారి అంతరంగంలో ఎంత వేదన అనుభవిస్తున్నారో గ్రహించాడు. అందుకనే వారి పట్ల కనికరం చూపాడు. చూడండి, లేఖన భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్తకి రండి. లేదా మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. 35. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశాలకు గ్రామాలకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పి, అందుకైన మీరు వారికి భోజనం పెట్టడనగా వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళి 200 ధ్యానం రొట్టుకుని వారికి పెట్టుదుమా అని అడిగి, అందుకని మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. మనం చదివిన లేఖన భాగంలో యేసు ప్రభుని చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు.
మీరు పైన చూడండి, ఒక లేఖన భాగం ఉంది అక్కడే 31 వచ్చిందో, అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అవసరం తీర్చుకుని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయకపోయినను వారికి అవకాశము, చాలా మంది ప్రజలు వస్తున్నారు, అసలు భోజనం చేయడానికి టైం దొరకట్లేదు, వారికి చాలా మంది ఆకలితో ఉన్నారు. ఇప్పుడు గబగబా ఇంతమంది ప్రజలను చూసి శిష్యులు ఏమన్నారు తెలుసా? ఇక త్వరగా పంపించేసారు. కానీ ఏసేయమన్నాడు వాళ్ళకి భోజనం పెట్టండి. వాళ్ళు వారికి కలిగే ఇబ్బందిని చూశారు, కానీ యేసయ్య వారు పడుతున్న బాధను చూశాడు, వారి అంతరంగంలో ఉన్న ఆకలిని చూశాడు. అమ్మ ఇప్పుడు ఆకలి చూశాడు కదా, అందుకని నువ్వు ఇంటికి వెళ్ళగానే అమ్మ తిన్నావని అడిగింది. అదే భార్య అయితే ఏం తెచ్చావంట, అమ్మ ఏమంటది? తిన్నావా అని అడిగింది. ఎందుకోసమని? నువ్వేం చేయని అవసరం లేదు, నీ కడుపు నిండా. ఎవరు పెట్టినారా? కఠిన హృదయులు ప్రజల గురించి తప్పించుకుంటారు. ఎవరు ఏ సమస్యలు నాకేం అనుకుంటారు, ఎవరైనా పోతే మనకేముంది అనుకుంటారు, నేను బాగుండాలనుకుంటారు. కానీ మెత్తటి హృదయులు కనికరం చూపిస్తారు, కనికర పడతారు. ఫరోకి ఎక్కడుందా కనికరం? వాళ్ళు నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ కోసం బావులు తవ్వించడానికి బదులుగా, లేకపోతే అక్కడున్న పని వాళ్ళని పురమాయించి వీళ్ళకి ఎట్లయినా నీళ్లు చూడని చెప్పడానికి బదులుగా వాళ్ళు పట్టించుకోవడం తన ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు మనము దేవుని వెంబడిస్తున్నాం, మనం ప్రభుని వెంబడిస్తున్నాం. మనము కొన్నిసార్లు ఇతరుల పట్ల చాలా కఠినత్వంగా ఉంటాం. క్షమించడానికి బదులుగా వారిని క్షమించడానికి బదులుగా వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తాం. నేను దేవుణ్ణి వెంబడిస్తుంది, నువ్వేమన్నావు పైగా నాకు ఆ కఠిన హృదయం లేదు. మరి కఠిన హృదయం లేనప్పుడు వారిని బాధపరచడం ఎందుకు? లేకపోతే వారి పట్ల కఠినంగా ప్రవర్తించడం దేనికి? ఎవరు పిల్లారా? కఠినత్వము ప్రజల యొక్క అవసరతను చూడలేదు, కానీ మెత్తడి హృదయం అవసరం చూస్తాడు. అందుకే కఠినుడు ఇవ్వలేదు, మెత్తడి హృదయం కలిగిన వాడు ఇవ్వగలడు. ఫరో ప్రజల్ని పట్టించుకోలేకపోయాడు, కానీ ప్రజలే వారి ఆహారాన్ని తీసుకున్నాడు. అలాగే యేసయ్య ఎంత అద్భుతాలు చేశాడు. ఒకసారి రోజు చేయగలిగిన వాడు విశ్రాంతి దిన మన దేవుని సన్నిధికి మా సమాజ మందిరానికి వచ్చినప్పుడు యేసయ్య వారిని చూసి, ఈరోజు నేను వాడిని బాగు చేయడం మీకు ఇష్టమేనంటే చాలా మంది ఇష్టపడలేదు. ఈరోజు ఎట్లా చేస్తావు అద్భుతాలు, ఈరోజు విశ్రాంతి దినం కదా అన్నారు. అంటే ప్రజలు చూసిన ప్రతిసారి కనికరంతో నింపబడ్డాడు, కానీ ప్రజలు వారి కఠిన హృదయులై ప్రజలకు మేలు చేయడం ఇష్టపడలేదు. మనలో ఏ కఠినత్వం? మనము కనికర పడలేని స్థితిలో ఉన్నామా? మనము పెద్దగా ఏ విషయంలో సీరియస్నెస్ లేకోకుండా ఏం పట్టించుకోకుండా ఉంటున్నామా? దయ చూపిన వారిగా మనం ఉంటున్నామా? బహుశా నీ హృదయాన్ని చెక్ చేసుకోవాలి. నీవు కఠినత్వంతో ఉన్నావు, అది రెండోది. కాబట్టి మొదటిది, దేవుని అధికారాన్ని తృణీకరిస్తారు కఠినులు, లేకపోతే కఠిన హృదయస్తులు. అలాగే వారు ఇతరుల బాధను, ఇతరుల సమస్యను చూడలేరు. మూడవది, లేఖన భాగాన్ని చూద్దాం. నిర్గమాకాండంలోనికి రండి, 8వ అధ్యాయం. నిర్గమాకాండం 8వ అధ్యాయం. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుకొని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయం. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కనుల ఎదుట అర్పించిన కదా, వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంతా దూరం అయిపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామని. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చుతున్న గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకునుడెను. మోషే ద్వారా తెగులు, ఒక తెగులు తర్వాత ఒక తెగులు ఐగుప్తీయులపైకి వస్తున్నప్పుడు వాళ్ళు పిలిపించాడు.
పిలిపించి ఫరో అంటున్నాడు, మీరు అందరూ వెళ్ళాలంటున్నారు కదా, ఓ పని చేయండి, మీరు బలే కదా అర్పించాలి, మీరున్న చోటే బలి అర్పించండి అన్నాడు. మీరున్న చోటనే బలి అర్పించండి అన్నాడు. మీరున్న చోటనే బలి అర్పించమంటే వెంటనే మోషే చెప్పింది ఏమంటే, అయ్యా మేము ఇక్కడ బలి అర్పించడానికి సమస్య ఏమంటే, మేము అర్పించే బలి మీకు నచ్చదు. ఒకవేళ ఐగుప్తీయులు చూస్తే వాళ్ళ మమ్మల్ని అక్కడే రాళ్ళతో కొడతారు, కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మేము అరణ్యంలోకి వెళ్ళి అర్పించాలి అన్నాడు. అంటే ఫరోకి స్పష్టంగానే చెప్పాడు మోషే, మేము 3 దినములంత ప్రయాణమై దూరమే వెళ్ళి అక్కడ అర్పణ అర్పించాలి, మేమందరం వెళ్ళాల్సిందే, మేము మా పశువులు మా పిల్లలు అందరం వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళి అర్పిస్తామంటే ఈయన దానికి సులువైన మార్గాలు చెప్తున్నాడు. మూడవది, కఠిన హృదయులు వారు సబ్స్టిట్యూషన్స్ వెతుక్కుంటారు, లేకపోతే అడ్డదారులు వెతుక్కుంటారు. ఫరో చూడండి, మోషే చెప్పింది ఏంటి, ఫరో చెప్తుంది ఏంటి, దేవుడు చెప్పేది ఏంటి, మనం చేసేది ఏంటి కదా. అయ్యా ఇక్కడే కాదు, కొన్ని లేఖన భాగాలు చదువుదాం. కొన్ని లేఖన భాగాలు 8వ అధ్యాయంలోనే ఇంకో మాట చదువుదాం, 28. మీరు చదివే కదా ఇందాక, మీరు అరణ్యంలో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుకుని మిమ్మల్ని పోలిచింది కానీ దూరం పోవద్దు, వెళ్ళాల్సిందే దూరం. 3 రోజులు ప్రయాణం అంటే ఇంక ఎంత దూరం, అంత చాలా దూరం వెళ్ళిపోతారు. కానీ ఏమన్నాడు, దూరం వెళ్ళొద్దు, అంతేనా. ఇప్పుడు రండి 10వ అధ్యాయం నుండి రండి, 11వ వచనం, 10వ వచనం. అందుకు అతడు, యెహోవా మీకు తోడైండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైనా మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి. ఫరో అంటున్నాడు, మీ పిల్లల మీద అందరూ ఎందుకు వెళ్ళేది, ఒక పని చేయండి, వాళ్ళందరూ ఇక్కడ ఉంచండి, పురుషులు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళి బలి అర్పించండి అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా లేఖన భాగాన్ని చదువుదాం. 10వ అధ్యాయంలోనే 25. మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తం హోమార్పణ నిమిత్తం నీవు మాకు పశువులను ఇవ్వండి, మా పశువులను మాతో కూడా రావాలి, ఒక్కడైనా విడవకూడదు, మా దేవుడిని యెహోవాను సేవించు వాటిలో నుండి తీసుకుని వలను, మేము దేనితో యెహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను. అయితే యెహోవా హృదయం కఠినపరచగా అతడు వారిని పోనీయ నల్లకై ఉండెను. ఇక్కడేమంటున్నాడు, మీరు వెళ్ళండి, పశువులు తీసుకెళ్ళద్దు అన్నాడు. చూడండి, ముందేమో దూరం వెళ్ళొద్దు అన్నాడు, దూరం ఏమి వెళ్ళొద్దు అన్నాడు, లేకపోతే మీరు ఇక్కడే బలి అర్పించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు, తర్వాత అన్నాడు పురుషులు మాత్రమే వెళ్ళండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు, పురుషులు భార్యలు పిల్లలు అందరూ వెళ్ళండి, పశువులు ఉంచండి అన్నాడు. మరి బలి దేంతో అర్పించాలి, అర్థమైందా? అంటే పశువులు లేకపోతే బలి అర్పించలేదు, వారు వెళ్ళను లేదు. అంటే ఫరో చేస్తున్న పని ఏమంటే అడ్డదారులు సులువైన మార్గం, సబ్స్టిట్యూషన్ చెప్తున్నాడు. సబ్స్టిట్యూషన్స్ అంటే మనం కూడా ఒకటి చేయడానికి ఇష్టం లేక కఠినమైన హృదయం కలిగి అది చేయక ఇంకోటి చేస్తాం కదా. కొంతమందికి దర్శనం ఎవరు ఇష్టం ఉండదు, అందుకని ఏం చేస్తారు, ఎవరైనా పాస్టర్ 500 కానిస్తారు, అమ్మయ్యా సరిపోయింది అనుకుంటారు. ఏంటది, సబ్స్టిట్యూషన్. దానికి బదులుగా ఇది చేశాను కదా, అయిపోయిందా, సరిపోయిందా లెక్క. మరి కఠిన హృదయులు అక్క అనుకుంటారు, ఏదైనా సరే అదే, వారు ఏది కూడా క్రమంగా పాటించలేరు, ఏది క్రమంగా చేయలేరు. వారు దేవుడు చెప్పింది చేయడానికి బదులుగా అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటారు, అడ్డదారులు వెతుక్కుంటారు. మనం ఎన్ని సబ్స్టిట్యూషన్ వెతుకుతాం, దేవుడు బిడ్డలారా, దేవునికి సబ్స్టిట్యూషన్స్ కావాల్సింది, దేవుడు చెప్పింది చేసేవాల్సి. కఠిన హృదయులు దీనికి బదులు అది, ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొకటి, దేవుడు దీంతో సంతృప్తి పడతాడులే పడడానికి. దేవుడు ఎప్పుడూ కూడా తాను చెప్పింది చేస్తేనే ఆనందిస్తాడు.
మనం ఎవరమైనా, అందుకే కదా బైబిల్లో తాను ఏమైతే లిఖించి ఉంచాడో మనం దాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మెత్తడి హృదయులు దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడతారు, కానీ కఠిన హృదయులు సబ్స్టిట్యూషన్స్ ఎత్తుకుంటారు కదా. కొంతమంది అర్థం కావాలని చెప్తున్నారు, దశభాగాలు ఎవరు సంవత్సరానికి ఒకసారి భోజనం పెడితే అయిపోయింది, సమ్మ అయిపోయింది కదా. దేవుని పిల్లలారా, మనము సబ్స్టిట్యూషన్ చేయొద్దు. దేవుడు ఇది చెప్పాడా అది చేయాల్సిందే, ఇంకోటి చెప్పాడా అది చేయాల్సిందే, ఇంకోటి చెప్పాడా అది చేయాల్సిందే కదా. మీకు సత్యం చెప్పిన, మనకు డిసెంబర్ నెలలో చాలా దశభాగాలు పడవు. ఎందుకని? క్యారల్స్ ఇవ్వాలి కదా. దేని ఫిలప్ చేస్తున్నాము? ఆలోచన సబ్స్టిట్యూషన్ సెట్ కాదు. మనం ఎప్పుడూ కూడా ఇదే కాదు, ఏవైనా మనం కవర్ చేయడానికి, ఒకటి కవర్ చేయడానికి ఇంకోటి చేయాల్సిన పని లేదు. దేవుడు చెప్పింది చేసిన ఆనందిస్తాం. ఫరో అంటున్నాడు, ఇన్ని సబ్స్టిట్యూషన్స్ పెడుతున్నాడు, ఇది కాదు ఇలా చేయండి, ఇది కాదు ఇలా చేయండి, అని దేవుడు చెప్పింది అది కాదు. కాబట్టి కఠిన హృదయులు దేవుని అధికారాన్ని ధృవీకరిస్తారు. కఠిన హృదయులు ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. కఠిన హృదయులు వారు అడ్డదారులు ఎదుగుతూ ఉంటారు దాన్ని ఫిలప్ చేసుకోవడానికి. వారు సరైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడరు, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడరు. దానికి బదులుగా ఇంకోటి చేస్తే బదులు అనేది దాన్ని ఉపయోగిస్తారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవంలో బదులు ఏం లేదు, బదులు లేదు. మన బదులు యేసయ్యే, ఇక ఆ బదులు తప్ప ఇంకే బదులు లేదు. ఇదిగో ఈ బదులు తప్ప ఇంకేది కూడా లేదు. నేను ఏం చేసి ఆయన ఆనందింప చేయగలను? ఆయనతో నేను ఇప్పుడు ఆయనలాగా సిలువ వేసుకోవాల్సిన పనిలే. ఒక ఆయన ఎవరు సిలువ వేసుకొని వరడాలు కొట్టించుకొని సిలువ వేసుకుని సిలువ మోసుకుని అంటున్నాడు. యేసయ్య ఎక్కడ చెప్పలేదు కదా. మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన పట్ల నమ్మకం ఉండి ఆయన వెంబడించడమే, అంతే. కాబట్టి కఠిన హృదయులు ఎలా ఉంటారు? ఇక 4వ లేఖన భాగం చూద్దాం. 9వ అధ్యాయం రండి. నిర్గమకాండం 9:25. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులేమి జంతువులేమి బయట ఉన్నది యావత్తును నశింపజేసింది. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టింది, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టింది. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా ఎవరో తెలియదు అన్నాడు. కానీ ఏమన్నాడు? యెహోవా న్యాయవంతుడు, నేనును నా జన్మను దుర్మార్గును, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకునని మిమ్మును పోనిచ్చేదనని, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా. ఇక్కడ ఫరో కొన్ని అద్భుతమైన మనం ఊహించిన మాటలు చెప్పాడు. ఏమన్నది అక్కడ 27వ వచనంలో, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. ఏమన్నాడు? ఫరో అన్నాడు, నేను పాపం చేశాను. విషయం తెలుసా? ఈ సంభాషణలో మోషేతో చాలాసార్లు 2 సార్లు ఏమన్నాడంటే నేను పాపము చేశాను 2 సార్లు అన్నాడు. తర్వాత 4 సార్లు నా కొరకు వేడుకొనడి అన్నాడు. 4 సార్లు నా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు అని అడిగాడు. తర్వాత ఒకసారి క్షమించుమని అడిగాడు ఫరో. ఇవన్నీ ఫరోవి. ఇక చివరిది ఒక్కసారి నన్ను దీవించినట్లుగా, యెహోవా దీవించినట్లుగా నాకు దీవించమని చెప్పండి అని ప్రార్థన చేయమన్నాడు. అంటే ఇవన్నీ ఫరో చెప్పాడు. కానీ ఎక్కడా కూడా తాను ఆ విషయంలో పశ్చాత్తాపన పన్నే పడలేదు. సో కఠిన హృదయులు ఒప్పుకుంటారు కానీ పశ్చాత్తాపడలేదు. మనకు కూడా అలవాటు అయిపోయింది. అందుకని యేసుని వెంబడించే క్రమంలో, మనము వెళ్తున్న క్రమంలో, మనము దేవుని వెంబడిస్తున్నటువంటి క్రమంలో కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతున్నప్పుడు మనము కూడా ఊరికే ప్రభువు క్షమించంటే మళ్ళీ చేసుకుంటూ పోతాం. అంటే మనం ఒప్పుకుంటున్నాం కానీ పశ్చాత్తాపం ఏది?
వి అడ్మిట్ సిన్ బట్ వి నెవర్ రిపెంట్. అడ్మిట్ కి అంటే ఒప్పుకోవడానికి, విడిచిపెట్టబడడానికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఒప్పుకోవాల్సిందే, అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఒప్పుకున్న తర్వాత జరగాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పని ఏమంటే దాని నుంచి మనం విడుదల పొందడం. అది రిపెండెన్స్. పశ్చాత్తాపం అంటే ఏంటి? అయ్యా ఇది నా వల్ల తప్పింది, ఇది నేను రిపీట్ చేయను అని దాని నుంచి బయటపడ్డాం. కఠిన హృదయం కేవలం ఒప్పుకుంటారు, కానీ ఎన్నడే కానీ రిపెంట్ చెందరు, పశ్చాత్తాపడరు. మనలో ఎంతమంది ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడట్లేదు. ఒప్పుకుంటాం, ప్రభు నన్ను క్షమించండి, మళ్ళీ అదే రిపీట్ చేస్తాం, మళ్ళా దేవుని సన్నిధికి వచ్చిన ప్రభు నన్ను క్షమించు, అంతేనా? అలా చేస్తూ పోతూ ఉంటే మనము కఠిన హృదయాలుగానే మారుతాం. పాప విషయంలో సీరియస్గా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మనం సీరియస్గా లేనప్పుడు దేవుని నడకలో కొన్ని రోజులకి మన హృదయం కఠినమైపోయే ప్రమాదం. అందుకనే హెబ్రీ గ్రంథం హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, మన హృదయాలు కఠినమైపోతాయి. మనం కేవలం ఒప్పుకుంటే చాలు, దాని విషయంలో పశ్చాత్తాపడి దాని నుంచి మనం విడుదల పొందాలి. యేసయ్యను పట్టించింది యూదా ఇస్కరియోతు. యేసయ్యను ఎరుగనని బొక్కింది సీమోను పేతురు. యూదా ఇస్కరియోతు తాను తప్పు చేశాను, నేను నీతిమంతుని, అప్పుడు ఆ రక్తం అనవసరంగా నేను చిందించాను, నేను తప్పు చేశాను అన్నాడు కదా, అన్నాడు. కానీ తాను అడ్మిట్ అంటే ఒప్పుకున్నాడు, కానీ పశ్చాత్తాపం దాని నుంచి విడుదల పొందలేదు. పైగా ఏం చేశాడు? పోయి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకుంటే దాని విషయంలో పశ్చాత్తాపడతాం, దాని నుంచి విడుదల పొందలేట్లుగా. అందుకనే దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, 50 కీర్తన రాసి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య తాను వెళ్ళిపోయేటప్పుడు 3 సార్లు కోడి కూసిన తర్వాత పేతురును చూచాడు. పేతురు బయటికి వెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఒప్పుకుంటే చాలదు, పశ్చాత్తాపడి విడుదల పొందాలి. అది లేనప్పుడు మన హృదయం కఠినమైపోతుంది. కొన్ని రోజులకి తప్పుగా అనిపించదు కదా. అందుకే కదా తినగా వేప తినగా చేదవాలి కదా. కానీ ఎందుకు తీనవుతుంది? అదేం మారదు, అదేమి చేదు స్వభాన్ని మార్చుకోదు, మనం నాలుగు మార్చుకుంటుంది. తింటా ఉన్నాం కదా, ఏమని తింటున్నాం? తీగానే ఉందని కొన్ని రోజులకి చేదు. అదే నువ్వు తినే ముందు ఇంకోటికి ఇచ్చి చెప్పు, ఇంకోటికి నోట్లో పెట్టు, వచ్చేది ఉందని, కానీ నీకు మాత్రం తీయకూడదు. ఎందుకంటే నువ్వు చేస్తూనే ఉన్నావు కదా, తింటూనే ఉన్నావు కదా. ఆ విషయంలో మనకి అసలు పాపం అనే గ్రహింపు కూడా చూడకూడదు. ఎంతగా తప్పిపోతామో చూడండి. కఠిన హృదయులు పాపాన్ని గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. దాన్ని ఒప్పుకుంటారు. అవసరమైతే ఇట్లా వాక్యం వెళ్ళినప్పుడు ప్రభు నన్ను క్షమించండి అంతే, అయితే పశ్చాత్తాపడు, దాని నుంచి రిపెంట్ చెంది విడిచిపెట్టారు. దానివల్ల ఏంటి నష్టం? కొన్ని రోజులకి వారు కఠినంగా మార్చబడి టోటల్గా వారు చేస్తున్న దాంట్లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కఠిన హృదయులు వారు దేవుని అధికారాన్ని తిరస్కరిస్తారు, పట్టించుకోరు, సీరియస్నెస్ ఏముండదు. అలాగే వారు తీసుకునే నిర్ణయం ఇతరులకు బాధ కలిగించిన గాలిపడరు, కనికరపడరు. అలాగే వారు బదులు వెతుకుతారు, దీని బదులు ఏం చేస్తే బాగుంటుంది, అది చేయాల్సింది దాని బదులు వెతుకుతూ ఉంటారు. ఇక చివరిది లేఖన భాగాన్ని చూద్దాం. నిర్గమాకాండం 11వ అధ్యాయంలోనికి రండి. 11:9వ వచనం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసి అయినను
యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశం నుండి ఇశ్రాయేలీయులను పోనీయ దాయను. సుమారుగా చాలా తెగులు వచ్చాయి, చాలా అద్భుతాలు చేశాడు, దేవుని శక్తిని కనపరిచే కార్యాలు ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా ఫరో తన హృదయాన్ని కఠినంగానే ఉంచుకున్నాడు. అంటే అర్థం ఏమంటే, ఎందుకు ఇన్ని తెగుళ్ళు? ఫస్ట్ తెగులతోనే మారుంటే రెండో తెగులు వచ్చేది కాదు, అంతే కదా. ఫస్ట్ తెగులకే మార్పు చెందుంటే రెండో తెగులు వచ్చేది కాదు. సరే, రెండో తెగులకైనా మారుంటే మూడో తెగులు వచ్చేది కాదు. అంటే 10 తెగుళ్ళ వరకు తాను మార్పు చెందలేదు కాబట్టి తెగులు పైన తెగులు వచ్చింది. దేవుడు కూడా మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు శ్రమ ఇస్తాడు. శ్రమ ఇచ్చినప్పుడు మనము గ్రహించుకోవాలి, మార్పు చెందాలి. లేదనుకోండి ఇంకోటి అనుమతిస్తాడు, అప్పుడైనా గ్రహిస్తాను. అప్పుడు గ్రహించలేదు అనుకోండి ఇంకోటి ఇస్తాడు, అప్పుడు గ్రహించకపోతే నష్టపోయింది. దేవుడు మనకి అదొక హెచ్చరికగా ఇస్తాడు. మనం బయటపడడానికి, దాని నుంచి మనము దూరంగా వెళ్ళిపోవడానికి దేవుడు మనల్ని హెచ్చరికగా అవి అనుమతిస్తూ ఉంటాడు. మనం గ్రహించకపోతే నష్టం. కఠిన హృదయుడు ఎన్నిసార్లు గద్దించినా తిరస్కరిస్తూనే ఉంటాడు. కఠిన హృదయుడు గద్దింపులు లెక్క చేయడు. అందుకని తిట్టబుద్ధి కాదు. ఎన్నిసార్లు తిట్టాలి, ఎన్నిసార్లు కోప్పడాలి, ఎన్నిసార్లు కోప్పడితే మారుతారు. దేవుడు ఎన్నిసార్లు మనం గద్దిస్తే మనం మారుతాం. అందుకని ఈసారి తప్పు చేసిన ఎందుకు కోపం రాదంటే, ఏ ప్రయోజనం? కోప్పడితే ఏమన్నా మేలు కలిగితే మా కోపడచ్చు. నా కోపం వల్ల మేలు కలిగినప్పుడు సైలెంట్గా ఉంటుంది మంచిది, అంతే కదా. ఎందుకు కోపడుతున్నావు? నా గద్దింపు నీలో మార్పుకి కారణం కావాలి, లేకపోతే నువ్వు చేసిన దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం కావాలి. కానీ దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతే నేను ఎన్నిసార్లు గద్దించాలి? కానీ దేవుడు కృప కలిగిన దేవుడు గద్దిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనం మారాలని ఆయన తపన. అంటే కఠిన హృదయుడు రికవరీకి బియాండ్గా ఉన్నాడు. అంటే సరి చేయబడడానికి చాలా దూరంగా ఉన్నాడు. ఇన్నిసార్లు గద్దింపు వచ్చిన మోషే ఫరో దగ్గరికి సుమారుగా 12 సార్లు వెళ్ళాడు, 12 సార్లు వెళ్ళాడు. ఇన్నిసార్లు వస్తున్నాడు, సరే పంపిద్దాం లేకపోతే వదిలేద్దాం వీళ్ళు చాలా గట్టిగా ఉన్నారు అని అనుకోలేదు. మోషే ఫరో కఠినంగా ఉన్నాడు. కఠినుడు గద్దింపులను లెక్క చేయడు. నీకు గద్దింపు ఎలా ఉంది? గద్దింపును స్వీకరించే దానిపైన నీ హృదయం ఆధారపడింది. ఏ హృదయమో చెప్పచ్చు. కొంతమందికి మెచ్చుకోలే నచ్చుతుంది, గద్దింపు ఇష్టం ఉండదు. ఎప్పుడు గద్దిస్తారా? గద్దించదు. అవసరం పెట్టేగా, ఏదైనా జరిగితేనే గద్దించేది. ఊరికేందుకు గద్దిస్తారు ఎవరైనా? దేవుడైనా ఊరికేందుకు గద్దిస్తాడు? దాన్ని కూడా, ఆ సందర్భాన్ని కూడా మనం అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే కదా, ఇంకా మనం ఎక్కడున్నామో చూడండి, ఎంత కఠిన హృదయమో చూడండి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించును లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎంత కఠినమైన మాట కదా. నేను చెప్పలేదు, ఇది సులభం అని చెప్పినటువంటి, మళ్ళీ నన్ను చూశారు మీరు. నా సొంత మాటలతో చెప్పింది కాదు, ఇది బైబిల్ ఉన్న మాట నేను చదువుతున్నాను. ఎన్నిసార్లు గద్దిస్తున్నా ఒక్కసారి కాకుండా ఒక్కసారి నేను రియలైజ్ కాకపోతే నష్టపోయింది. ఎవరు నష్టపోతారు? ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ పైన ఉన్నాడు ఊరకనే నీకు ఏది చెప్పడు. పక్కన చెప్పండి, నిజంగా ఊరకనే నీ పైన ఉన్నాడు ఏది చెప్పడు అని చెప్పి నా చెప్పారు. నా భాషలో ఏదైనా చెప్పారనుకో ఒకేసారి అండి, నా
నా భాషగా తొందరపడి గద్దించు తెలుసుకుంటాడే అనుకుంటా. ఆయన కొంచెం మృదు స్వభావం, కృపగలిగిన వాడు. ఆయన కృపెత్తున్నాడంటే ఎట్టంటే బతకమని కాదు, మనమే తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. నేను కొంచెం ఆయనకు భిన్నం. నేను అంత మృదు స్వభావం లేదు. నేను నమ్మే సత్యం ఏమంటే చెప్తేనే తెలుస్తుందని నేను నమ్ముతాను. కొంతమందికి తెలిసినా కూడా ఒక మాట పడినప్పుడు భయం కలుగుతుంది. చెప్పలేదనుకో దాన్ని తాత్కాలికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటాను. అది ప్రజలను బట్టి ఆధారపడి ఉండదు. కాబట్టి చెప్పాల్సిందే. ఊరికే ఎందుకు చెప్తారు? ఇంకోటి, ఇందాక పదవులాగా ఎట్టన్నా సావని అనుకుంటే చెప్పే పనే లేదు కదా. మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి, మంచిగా ప్రార్థన చేసుకోవాలి, మంచిగా చేయాలి, మంచిగా నాయకులుగా ఉండాలి, మంచిగా ప్రార్థించాలి అంటే ఎట్టా అని అనుకోకపోతే మీరు ఎట్లన్నా నాకేమి, నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తే నాకేమి, నువ్వు ఎట్ట పాడితే నాకేమి, నువ్వు ఎట్ట పరిచయం చేస్తే నాకేమి. నిన్ను కూర్చునే శ్రద్ధ ఉంటేనే కదా నీ గురించి మాట్లాడేది. ఇట్లా కాదు ఇట్లా నేను చెప్పేది. ఎందుకు చెప్తాను ఊరికి నేను? ఆ కరెక్షన్ కూడా అంగీకరించలేకపోతే కఠిన హృదయము ఎప్పటికీ ఆశీర్వాదం తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది. అందుకే కదా బైబిల్లో హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు. చూడండి ఆ మాట చదువుతాం. ఈ మాట చదివి మనం ప్రార్థనకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5. కుమారుడా, ప్రభు చేసి శిక్షను ధృవీకరించి ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచి శిక్షాఫలం పొందులకి మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీతులే కానీ కుమారులు కాదు. తల్లిదండ్రుల ద్వారా మీకు ఒక విషయం చెప్పలేదు. నీ పిల్లవాడు బయట వాళ్ళ గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నాడంటే ప్రాబ్లం బయటపడదు కాదు, నీది. ఎందుకంటే సపోజ్ నా పిల్లవాడిని నేను గద్దించకపోతే, వాడికి గద్దింపు ఒక మాట అనడము అనిపించుకోవడం చేతకపోతే బయట వాడు మామూలుగా చెప్పినా నన్ను తిట్టాడని బాధపడతాడు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ప్రేమ. అదే కదా నిన్న మాట్లాడింది, యూత్ ఫెలోషిప్లో మాట్లాడింది, గారాభ ప్రేమ. అది నీకేంటి? నా కొడుకుని ఏమనకూడదు, నీ కొడుకుని ఏమనద్దు. కానీ వాడు సమాజంలో కదా బతికేది. ఇంట్లోనే బతుకుతాడు, ఎప్పుడు నీతోనే ఉంటాడా? సమాజంలో కదా. సమాజంలో వాడికి అందరూ తల్లులు కాదు కదా, నువ్వు చూసినట్టు చూడలేరుగా వాడిని. వాడి ఫ్రెండే ఉన్నాడు, కొడితే పాపం నా బంగారు కొండ అని కౌగిలించుకుంటాడు. ఫ్రెండ్ ఏమన్నా గుద్దుతాడు, అవసరమైతే ఇంకొక ఇద్దరు చేత గుద్దిస్తాడు. నన్ను కొట్టాడు, నువ్వు కూడా కొట్టండి రాని. ఇది ఎక్కువ ఇప్పుడు. అంటే ఇప్పుడు నీకు వచ్చి కంప్లైంట్ చేస్తాను నీ కొడుకు, మమ్మీ నన్ను ఇట్లా తిట్టాడు, కొట్టాడు. సమస్య నీ కొడుకుదో లేకపోతే కొట్టినోడుదో కాదు, నీది అసలు సమస్య. నీ పిల్లోడికి నువ్వు నేర్పించదు. తిట్టడం అంటే ఏంటి నీకు ఇంట్లో తెలిస్తే వారికి బయటికి వెళ్ళిన తిట్టనేది అంత సమస్య కనిపించదు. కొట్టడం అనేది ఇంట్లో జరిగితే బయట ఎవరైనా చేయెత్తితే నువ్వు వారిపైకి వెళ్ళాల్సిన పని లేదు, గొడవ దిగాల్సిన పని లేదు. మనం కొట్టము, ఎవరైనా కొడితే గొడవకి వెళ్తాం, మెల్లగలుగుతాం మనం. నీ కొడుకు తెలియదు కదా కొట్టడం, కొట్టించుకో. ఎందుకంటే నువ్వు కొట్టవు కదా, పాపం నీది యేసు ప్రభు కంటే మించిన ప్రేమ కదా. యేసు ప్రభు అంటున్నాడు, నేను తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? నేను ప్రేమిస్తే సరి చేయాల్సి వస్తుంది అన్నాడు. అదే కదా మనం చదివిన. నువ్వు నా కుమారుడు అయితే నువ్వు మంచి కుమారుడుగా ఉండాలంటే నా శిక్షణ అంగీకరించు. చెడ్డ విత్తనంగా ఉండాలంటే తృణీకరించు. చెడ్డ విత్తనం ఫలించదు. దుర్బీజుడు, నువ్వు దుర్బీజుగా ఉండాలా, మంచి కుమారుడుగా ఉండాలి? అంగీకరించేవాడు మంచి బీజంగా ఉంటాడు, అంగీకరించేవాడు దుర్బీజుడుగానే ఉంటాడు. సో కఠిన హృదయుడు ఇప్పుడు ఈ నడకలో మనం కూడా కఠిన హృదయులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త.
అయితే 7 గుర్తులు, మొదటిదేమో దేవుని అధికారాన్ని తిరస్కరించడం. దేవుని వాళ్ళు ఈ బైబిల్నే నమ్ముతారు, ఇంకెవరిని నమ్మరు. నాయకుడు నమ్మరు, తల్లిదండ్రులు నమ్మరు, పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని అంగీకరించరు. నాకు దేవునితోనే ఇంకెవరు అవసరం లేదు. నీకు ఎవరు అవసరం లేకపోతే నువ్వు దేవునిలో చూడబడ్డావా? ఎవరు అవసరం లేకపోతే నువ్వు ఒక్కడే దేవుడే నిన్ను దర్శించి రక్షించాడా? ఎవరో కూడా సువార్త చెప్తేనే కదా, ఎవరో కూడా నీకు ఒక ప్రార్థన చేస్తేనే కదా. నిన్ను తల్లిదండ్రులకి వెంటనే కదా వచ్చింది. నువ్వేమన్నా ఊడిపడ్డా? ఏసయ్యో ఒక తల్లి గర్భం నుంచి రావాల్సి వచ్చింది. నువ్వేమన్నా ఏసై దేవుని పరలోక ధనాన్ని పడ్డావా? దేవుడితో నాకు దేవుడు ఒక్కడే ముఖ్యం అనడానికి. నీ తల్లిదండ్రులు ఎక్కడ చేయాలి? నీ తల్లిదండ్రులు గౌరవించాలి. వారిని అధికారానికి లోబడాల్సిందే. అలాగే నీవు ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉండాల్సిందే. దయ చూపించడం అది మెత్తటి హృదయం యొక్క లక్షణం. దయ చూపకపోవడం కఠిన హృదయం యొక్క లక్షణం. అలాగే బదులు వెతుకుంటాడు కఠినుడు, కానీ మెత్తటి హృదయం కలిగిన వాడు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కష్టమైన చేస్తాడు. ఎంత కష్టమైన చేస్తాడు. ఎందుకోసం అంటే తాను మెత్తటి హృదయం కలిగిన వాడు. అలాగే కఠినుడు ఒప్పుకుంటాడు కానీ ఎప్పుడు పశ్చాత్తాపడి విడిచిపెట్టాడు. కానీ మెత్తడు హృదయం కలిగిన వాడు విడిచిపెడతాడు, ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు. ఇక కఠినుడు గద్దింపులను తిరస్కరిస్తూ ఉంటాడు, సరిచేయబడ్డాన్ని అంగీకరించాడు. కానీ మెత్తడి హృదయుడు అంగీకరిస్తాడు. గద్దిస్తే వేరే చెబుతాడు. ఎందుకు అలా ఉంటారు? ఓకే, ఇది కాదేమో, ఓకే ఇక్కడ మనం కొంచెం తగ్గుందాం. నీకు గ్రాడ్యువల్గా అర్థమైంది అలా తగ్గుండడం ద్వారా ఏంటి మేలు. చూడండి, కొన్ని 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 రిజల్ట్స్ మనకు వెంటనే తెలియదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికమైన ఫలాలు ఆలస్యంగా తెలుస్తాయి. ఆధ్యాత్మికమైన ఫలాలు ఆలస్యంగా తెలుస్తాయి. ఆలస్యంగా వేచి ఉండాల్సిందే. తొందరపడి నీవు కఠిన హృదయంలో ప్రవర్తిస్తున్న నష్టపోయి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దీవించబడలేకపోవడానికి కారణం ఏంటి? మన కఠిన హృదయం. కఠినంగా మలుచుకుంటున్నాం దాన్ని, కఠినంగా మనము దాన్ని చేసుకుంటున్నాం. పిల్లికి రంగా చక్కగా మాట చెప్పాడు. ఎండ మట్టి పైన పడుతుంది, తడి మట్టి పైన పడినప్పుడు అది గట్టిగా అవుతుంది. అదే ఎండ వెన్న పైన పడితే వెన్న కరుగుతుంది. అట్లనే దేవుని మాట ఒకరిపైన పడినప్పుడు అది వారు హృదయాన్ని కదిలిస్తుంది, మారుతారు సువార్త విని. కొంతమంది పైన పడినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడు వ్యతిరేకిస్తే పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొడతారు, ఏమైనా చేస్తారు. ఎందుకంటే అదే దేవుని మాటే, అదే దేవుని మాట వారికి వెళ్తుంది, అదే దేవుని మాట ఇంకోరికి వెళ్తుంది. కానీ ఒకరు లోబడుతున్నారు, ఒకరు తిరస్కరిస్తున్నారు. కారణం వాడు కఠిన హృదయుడు, ఇతరులు దీవించబడడానికి వాడి మెత్తటి హృదయం. కాబట్టి ఖచ్చితంగా మనము కఠిన హృదయాలుగా ఉంటే ఆశీర్వాదం రాదు, మెత్తటి హృదయాలుగానే ఉండాలి. అలాంటి మెత్తటి హృదయం ఇదిగో ఈయన రక్తం ద్వారా మనకు అనుగ్రహించాలి. నేను మీలో ఉన్న మాంసపు ఏస్కేల్ 36:26లో మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి నేను మెత్తటి హృదయాన్ని ఇస్తున్నాను. అది ఎక్కడ జరిగిందంటే ఆయన రక్తం, కఠిన హృదయమైన మనపైన ఆయన రక్తం పడడం ద్వారా అది మెత్తటి హృదయమైంది. కాబట్టి ఇప్పుడు అలాంటి మెత్తటి హృదయంగా మార్చబడిన మన హృదయాన్ని మనము మరలా ఆయనను ఎదుర్కొనేంత వరకు మెత్తటి హృదయంగా ఉంచుకోవాలి. కానీ మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి కఠినంగా మార్చుకోవాలి. చాలా జరుగుతాయి, కఠినంగా మారద్దు. నేర్చుకో. కఠినంగా మార్చు. క్షమించలేవు, ఓర్చుకోలేవు, భరించలేవు, కష్టం. అందుకనే మన జీవితాల ఆశీర్వాదం, అందుకనే మన దేహాల ఆరోగ్యం మనకు కొన్నిసార్లు కారణం ఏమంటే కఠిన హృదయాన్ని పెంచుకుంటాం. కాబట్టి ఈరోజు మనం ఒకసారి ప్రభు బల దగ్గర కలిసాం. దేవా, కఠిన హృదయాన్ని పెంచుకుంటే నన్ను క్షమించు, మెత్తడి హృదయం దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. తల నుంచి